హాయ్ వెల్కమ్ టు సినీ రంగం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సినిమాలు వరుసగా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్నాయి. ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీస్ లో ఒకటి కల్కి 2898 ఏడి. ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి తర్వాత మరోసారి 1000 కోట్ల క్లబ్ లోకి చేరిన ప్రభాస్ కల్కితో తన రేంజ్ ఏ స్థాయిలో ఉందో రుజువు చేసుకున్నారు. ఈ మ్యాగ్నమ్ ఆపస్ కు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. మహాభారత నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో టాలీవుడ్, బాలీవుడ్, మలయాళ, తమిళ నుంచి పలువురు టాప్ యాక్టర్స్ నటించారు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, ఆర్జీవి, రాజమౌళి, అవసరాల శ్రీనివాస్ ఇలా చాలా మంది ఈ సినిమాలో కనిపించారు. ఇక లెజెండ్స్ శోభన, రాజేంద్ర ప్రసాద్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కూడా కీలక పాత్రల్లో నటించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ దీపికా పడుకొనే నటించింది. అయితే తాజాగా కల్కి మేకర్స్ ఒక షాకింగ్ అప్డేట్ ఇచ్చారు. రానున్న కల్కి సీక్వెల్ లో దీపికా పడుకొనే భాగం కాబోరని అధికారికంగా ప్రకటించారు. వైజయంతి మూవీస్ ఒక ట్వీట్ ద్వారా తెలిపారు, ఇది మా అధికారిక ప్రకటన. దీపికా పడుకొనే రానున్న కల్కి సీక్వెల్ లో భాగం కాదు. చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆమె వర్క్ కమిట్మెంట్స్ ఈ సినిమాకు సరిపోవు, అందువల్ల ఆమెను కొనసాగించడం సాధ్యం కాలేదు. ఇక దీనికి బ్యాక్ స్టోరీ కూడా ఉంది. గతంలో సందీప్ రెడ్డి వంగ, ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న స్పిరిట్ సినిమా కోసం కూడా దీపికాను సంప్రదించగా ఆమె వేసిన కండిషన్స్ నచ్చకపోవడంతో ఆమెను రీప్లేస్ చేశారు. ఆ సమయంలో కూడా పెద్ద రచ్చే జరిగింది. మరి ఇప్పుడు కల్కి సీక్వెల్ నుంచి దీపికను తప్పించడం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏమిటి? దీపిక స్థానంలో ఎవరిని చూడాలని మీరు అనుకుంటున్నారు? కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.